హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏడికి వచ్చినాం అంటే మల్లన్న స్వామి గుడికి అయితే వచ్చినాం అనమాట. సండే కదా, సో వచ్చినాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఐదు నుంచి ఇంటికి పోయి మన బండికి ఈరోజు ఇంకో కిరాయి ఉందన్నమాట. ఏడికంటే ఆంధ్రాకి ఆదోని ఉంటుంది కదా, ఆంధ్రాలో ఆడికి వచ్చింది ఇంకో కిరాయి. సో ఇక లోడింగ్ ఎక్కడ అంటే మనకు బోడుపల్లి దగ్గరనే లోడింగ్ ఉంది. ఇక అది తీసుకొని ఆంధ్రాకి పోవాలి. ఇప్పుడు స్టార్ట్ కావాలి. బండి రెడీగా, ఇప్పుడు వాళ్ళు రెడీగా పెట్టమన్నారు బండి. సో ఇంటికి పోయి ఆడికి పోవాలి లోడింగ్కి. ఇక స్టార్ట్ అవుతాం. ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయ్యి లోడ్ వేసుకొని 300 కిలోమీటర్స్ 330 కిలోమీటర్స్ ఏముంది. అప్ అండ్ డౌన్ 600 చేంజ్ వస్తుంది, మనకి 700 దాకా వస్తుంది. సో ఇక పోదాం. ఎంత టైం పడుతుంది పోతానికి? సాయంత్రం అవుతుంది, నైట్ అవుతుంది వచ్చిపోతానికి. ఇక వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇగో ఇది మల్లన్న గుడి, బోడుపల్లి దగ్గర పెద్ద మల్లన్న గుడి. ఇది మస్తు ఫేమస్ అన్నమాట. ఇక్కడ మల్లన్న స్వామి అంటే మాకు ఎక్కువ ఇష్టం అన్నమాట. ఇక ఎవ్రీ వీకెండ్ ఇది నెసరీ, కంపల్సరీ. ఇది పక్కా శనివారం ఆంజనేయ గుడి, ఆదివారం మల్లన్న గుడి పక్కా అన్నమాట. అది ముచ్చట. లోడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయ్యి మనం నైట్ ఆదోని అంటే కర్నూలు అవతల 100 కిలోమీటర్స్ ఏమో ఎక్కువ వస్తుంది మనకి. ఇక ఆదోని అంట ఊరు పేరు, ఊరని కాదు, నాకు కూడా ఎక్కువ పేర్లు తెలియదు. సో ఆడ వేసరికి నైట్ 8 అవుతుందో 7 అవుతుందో. లొకేషన్ నుండి డ్రాప్ లొకేషన్కి 330 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది. ఇక లేలేనో ఒక 8 అవర్స్ జర్నీ మినిమం ఉంటుంది టైమింగ్. గట్టిన ట్రాఫిక్స్ అని ఇక సిటీ లెక్కలు బయట వేసరికి టైం తీసుకుంటుంది కదా. సో చూద్దాం ఇక నైట్ ఎంత టైం పడుతుంది ఏందనేది నైట్ పోయేసరికి తెలుస్తుంది. మినిమం 7-8 అవుతుంది పక్కా పోయేసరికి. సో చూద్దాం. అన్నం తినడానికి అయితే ఆగినాం. అన్నం తినే స్టార్ట్ అయ్యా. ఇంకా పొద్దు నుంచి అన్నం తినలే, ఏం తినలే. ఇక తినేసి అయితే స్టార్ట్ అయిపోదాం మనం. దానికోసం అడిగిన అంతే. 2 ప్లేట్ అండి. అద్దం అటు సైడ్ ఎక్కించిన, అద్దం ఎక్కిపోయినా మంచి. నాగోల్ ఉందా మెట్రో స్టేషన్ ఎండింగ్ అన్నైతే 50 ఎంత ఏమన్నది కూరగాయలు. నాగోల్ మెట్రో ఎండింగ్ అర్థమైంది నాకు. ఎలాంటి కమాన్ ఉందా? ఆ కమాన్ కవతల పక్క ఆపోజిట్. కొన్ని బండిలు అయితే దగ్గర ఉంటాయి, కొత్త బండ్లు ఏంటంటే స్పేస్ ఎక్కించింది కాళ్ళకి వచ్చినాడు కాబట్టి. అయితే ఒక దగ్గర ఆగినాం అనమాట, చాయ్ తాగుదామని చెప్పి. కాలు వీక్తున్నాయి కంటిన్యూగా. 2 గంటలు 3 గంటలు కంటిన్యూ కూర్చొని వచ్చినాం. ఈసారి ముగ్గురం అయినాం, బండ్లా వాసిపోతుంది కూర్చునేసరికి. సో చాయ్ తాగి ఒక 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవుదాం. సో అదండి.
ఇప్పుడే చాయ్ తాగేసినాం. కర్నూలు టోల్ ప్లాజా అంట ఇది. కర్నూలు దగ్గరికి వచ్చినాం ఆల్మోస్ట్. ఇంకా కొద్దిగా అయితే కర్నూలుకి వెళ్ళిపోతాం. ఇంకా కర్నూలు అవతల ఇంకా 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడే చాయ్ అయితే తాగేసినాం. ఇక పోతున్నాం, మళ్ళా స్టార్ట్ అవుతున్నాం. ఏ బాబు రావాలి. మంగళం రాత్రి పెడితే ఈరోజు పొద్దున్న తెచ్చి వచ్చేస్తాం. ఒక అట్ట డబ్బులు అన్ని పెట్టి ప్యాక్ చేసి ఉంటా. గల్లీలో బండి ఆపితే మళ్ళీ బండ్లు పోనట్టు. గల్లీ లేదు, మెయిన్ రోడ్డుకే. మెయిన్ రోడ్ ఇప్పుడు ఇక్కడ వెహికల్ ఆపినాం అనుకో, ఆ రోడ్ అసలే బాగాలేదు. భూమి మీద ఉంటుంది అట్లా సో గాయస్ లోడ్ అయితే దింపేసినాం అనమాట. ఇక మన మధ్యాహ్నం 1 గంటలకు అట్లా స్టార్ట్ అయింది బండి ఆడికెళ్ళి. ఇక ఈ డ్రాప్ లొకేషన్కి వచ్చేసరికి మనకు 8 అయింది, బరాబర్ 8 గంటలకి బండి పెట్టినాం మనం. ఇక ఇన్ని అవర్స్ కూడా పట్టకు, నార్మల్గా అయితే పట్టదు. కాకపోతే ఏంటంటే మధ్యలో క్వశ్చన్కి ఏమైందంటే ఒక 50 కిలోమీటర్లు అట్లా రోడ్ మొత్తం ఖరాబ్ ఉంది. ఆ ఖరాబ్ అయిన రోడే మస్తు టైం తీసుకుంది మాకు. ఇక మధ్యలో ఇక తినడానికి ఆడ అని చెప్పి చాయ్ కొద్దిగా ఆయనం కాబట్టి కొద్దిగా టైం తీసుకుని రావడానికి. కానీ అంతసేపు కూర్చొని జర్నీ చేసేసరికి తోలు తీరిపోయింది గైస్ నాకైతే. ఎందుకంటే ఆ సామానుకు సంబంధించిన ఓనర్ కూడా వచ్చిండు. ఈ ఆయన కూర్చుని నేను కూర్చున్నా కాబట్టి నేను ఒకటే కాలు మీద కూర్చున్నా ఇచ్చాడు. నాకు సరిపోయింది. ఇంత దూరం 8 అవర్స్, ఇంచుమించు 8 అవర్స్ జర్నీ చేసేసరికి అబ్బా తోలు తీరిపోయింది నాకైతే. ఇక మొత్తానికైతే లోడ్ దింపేసినాం. ఇక ప్రస్తుతానికైతే కర్నూలు దాకా పోదాం. కర్నూలు పోయినాక ఏమైనా రిటైన్ కిరాయి దొరుకుతుంది, లేకపోతే నైట్ ఇక్కడ స్టేయింగ్ అని అయితే, లేకపోతే ఇట్లా చక్క కొట్టనా కొడతాం. ఇక కర్నూలు పోయినాక డిసైడ్ అవుదాం ఏదైనా మ్యాటర్. సో గాయస్ ఎమ్మిగా నోరు తిరుగుతలేదు ఊరిపోయారు. సో తినడానికి అయితే ఆగినాం. ఇక టైం వచ్చేసి 10 అయిపోయింది. ఇక ఈడ పుసుక్కున ఈడ తినలేదు అనుకో, ఇక మాకు ఇవాళ నైట్ పస్తే. ఎందుకంటే కర్నూలు పోయేసరికి మాకు 12 అయిపోతుంది. 12-1 అవుతుంది కర్నూలు పోయేసరికి. సో ఇక రోడ్డు బాగాలేదు కాబట్టి టైం తీసుకుంటుంది. ఇక ఆడ పోయేసరికి హోటల్ బంద్. మేము ఈ రూట్లో చూస్తే ఒక్కటే హోటల్ కనిపించింది. ఇది పుసుక్కుని తప్పింది అనుకో, మనకు ఆడ పోయేసరికి ఫుడ్ ఉండదని చెప్పి తింటున్నాను అన్నమాట. ఇక ఇక్కడికి వచ్చినామంటే కర్నూలు దగ్గర బళ్ళారి చౌరస్తా ఉంటుంది కదా. సో ఈరోజు ఇప్పుడు ఇక్కడనే పడుకుంటున్నాం. ఎందుకంటే ఓవర్ నైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1 అయిపోయింది. ఇక ఇప్పుడు పోతే నిద్ర ఆపుకొని పోవాలనే కష్టం. సో ఇక పొద్దుల 4 గంటల కన్నా 3 గంటల కన్నా అట్లా లేచి వెళ్ళిపోదాం. ఇక ఇప్పుడైతే ఇక్కడ పడుకుంటున్నాం. ఇక బండి అయితే చౌరస్తా దగ్గర ఆపుకున్నాం. సో పడుకొని పొద్దున లేవాలి. ఈ బండినే అడ్జస్ట్ కావాలి ఇద్దరు, డాడీ నేను. ఇక పొద్దున పోదాం. ఇక ఇప్పుడు టైం వచ్చేసి 3:12 అవుతుందన్నమాట. నైట్ నిద్ర లేదు, సుఖం లేదు. అమ్మ ఘోరం ఉంది అసలు. నిద్ర పట్లే. గీత సీట్లో ఎప్పుడు అడ్జస్ట్ కాలేదు అసలు. గుద్దలు అమ్మాయింది నైట్ మొత్తం. అసలు ఏం అర్థం కావట్లేదు, పిచ్చి లేస్తుంది అసలు. నిద్ర అయిపోలే కదా, అంత దమ్దమ్ అయింది నైట్. యాక్చువల్గా అది ఎందుకు వెయిటింగ్ అంటే మేము బిస్కెట్లు వేస్తాం రోజు దానికి. సో అలవాటుతోటి మా బండిని గుర్తుపట్టి దగ్గరికి వచ్చింది. ఇక మా డాడీ పోతున్నాడు బిస్కెట్ ప్యాకెట్ తెద్దామని షాప్ కాడ. ఇక ఉరుతుంది వెనకంగా. దానికి అలవాటు అయిపోతుంది. అంటే మా అన్న బైక్ వచ్చినా, స్కూటీ వచ్చినా, లేకపోతే ఈ బులెరో వచ్చినా, లేకపోతే కార్ వచ్చినా, దానికి మైండ్లో గుర్తుండిపోతుంది బిస్కెట్లు వేస్తారని చెప్పి. చూసిరు కదా గైస్ దాని ఆరాటం. ఎంత ఎంత ఇష్టంతో వచ్చింది దగ్గరికి. దా 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 నేనేమంటలేను, దాను దా.
సో ఇంతవరకు నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోని లైక్ చేయండి. మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ న్యూ వీడియోస్. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇక కొత్త వ్లాగ్తో మళ్ళీ తిరిగి వస్తాను. నమస్తే.